బిడ్డలారా 25వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. కీర్తనకారుడైన దావీదు దేవునికి చేసుకుంటున్న ప్రార్థనలో ఒక భాగం ఏంటి అంటే, నీ మార్గాలు నాకు తెలియచేయి, నీ త్రోవలను నాకు తేటపరచు అంటున్నాడు. దేవుడి మార్గాలు తెలుసుకోవాలి, దేవుడు త్రోవలు మనం గమనించాలి, గుర్తించాలి. ఎందుకంటే అవే మనకి జీవం, ఆశీర్వాదం. దేవుని త్రోవలలో, దేవుని మార్గాల్లో మనం వెళ్ళకుండా దేవుని నమ్ముకున్న తరువాత ఆయన త్రోవల్లో, ఆయన మార్గాల్లో నడవడానికి మనకు మనస్సు లేకుండా ఉంటే గనుక అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే అది విశాల మార్గం. ఆ విశాల మార్గం అంటే నీ మనసు వచ్చినట్టు, నీ ఇష్టం వచ్చినట్టు, లేకపోతే మనుషులు చెప్పినట్లు నడుచుకునే మార్గం విశాలమైన మార్గం. అది చివరికి నాశనానికి తీసుకెళ్ళిపోతుందంట. అయితే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇరుకు మార్గంగా కనబడుతుంది, కానీ అది చివరికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించే మార్గం ఏంటి అంటే అది దేవుని మార్గం, అది రాస మార్గం, అది రాస మార్గం. ఆ మార్గాలు మనకి, ఆయన త్రోవలు మనకి ఎంత అద్భుతమైన జీవితాన్ని ఇస్తాయి అంటే దేవుని బిడ్డలారా. అందుకనే మనకి ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, మీరు నేను చెప్పిన ఆజ్ఞల్ని గైకొనిన ఎడల, నేను చెప్పిన మాటని మీరు ఆలకించిన ఎడల మీకు వచ్చే ఆశీర్వాదాలు ఇన్నన్ని కాదు అని చెప్తున్నాడు. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు నా బిడ్డవు కదా, ఇశ్రాయేలు, నేను నిన్ను పిలుచుకున్నాను కదా, నీవు నా సొత్తే కదా, కాబట్టి నేను హెచ్చిస్తాను అనడం లేదు. నీవు నా బిడ్డవే, నీవు నా కుమారుడివే, నీవు నా కుమార్తెవే, నేనే నిన్ను రక్తం పెట్టి కొనుక్కున్నాను, నిన్ను నా సొత్తుగా చేసుకున్నాను. కానీ నువ్వు అనుసరించవలసిన విధానములో నువ్వు అనుసరించినప్పుడు, నువ్వు చేయవలసిన కార్యాలు చేస్తున్నప్పుడు నేను నిన్ను ఈ లోకములో ఉన్న జనులందరికంటే నేను నిన్నేం చేస్తాను అంటే హెచ్చిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అనేక దీవెనలు. చూడండి 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తిస్తాయి. ఎన్ని దీవెనలో చెప్తున్నాడు అక్కడ, ఒక్క దీవెన కాదు. చదవండి 3వ వచనం, నీవు పట్టణములో నువ్వు దీవించబడతావు, పొలములో దీవింపబడుదువు, పొలములో నువ్వు దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ దీవించబడాలి అంటే నువ్వేం చేయాలి అంటే నువ్వు నా మాట వినాలి, నా ఆజ్ఞను నువ్వు గైకొనాలి. నువ్వు నా బిడ్డవే కానీ నీవు నేను చెప్పిన మార్గంలో నడవాలి. అప్పుడు నా దీవెనలన్నీ నీకేం చేస్తాయి, ప్రాప్తిస్తాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డవైనంత మాత్రాన, నా కుమారుడవైనంత మాత్రాన, నా కుమార్తెవైనంత మాత్రాన నీవు దీవెనలో జీవించలేవు. కానీ నా కుమార్తెగా, నా కుమారుడుగా నువ్వు నా మాట వింటున్నప్పుడు, ఆ మాట ప్రకారం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు అంటే దీవెనలు కూడా నీకు వచ్చి ప్రాప్తిస్తాయి. హల్లెలూయా. ఎన్ని దీవెనలు దేవుడు చెప్తున్నాడో చూడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. అందుకని బైబిల్లో యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యోసేపు అనే వ్యక్తి దైవ త్రోవలో నడిచినవాడు. చిన్న వయసులోనే చెడుతనాన్ని అసహించుకునేవాడు. బాబోయ్, దేవుడికి ఇష్టం లేని చెడుతనం నాకు వద్దు అనుకునేవాడు. ఎక్కడ కూడా తాను తప్పు చేయకుండా బ్రతికాడు. అంతేకాదు, తన అన్నగారులు కూడా తప్పు చేస్తుంటే సహించలేకపోయాడు. అందుకనే అంటున్నాడు, తన అన్నగారులు చేసే చెడుతనాన్ని గురించి తండ్రికి సమాచారాన్ని ఇస్తా ఉన్నాడు.
ఇదిగో నా అన్నగారులు ఇలాంటి తప్పులో ఇలాంటి లోపంలో ఉన్నారు, కాబట్టి మా అన్నగారులను సరిచేయి నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నకి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అంత ఖచ్చితమైన జీవితాన్ని జీవించడానికి, దేవుని మార్గంలో నడుచుకోవడానికి అతడు ప్రవర్తించి అనుసరించాడు. కాబట్టి తరువాత అతని జీవితం ఎంత గొప్పగా మార్చబడింది అంటే తండ్రి అతన్ని అందరికంటే విశేషంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. నిజమే, మనం మనుషుల దయను కూడా కేవలం దేవుని అనుసరించి మనం నడిచేటప్పుడు నీ అధికారులు, నువ్వు పనిచేసే అధికారుల దయ నీ మీద ఉంటుంది, నీవు అద్దెకుంటున్న వానరు దయ నీ మీద ఉంటుంది, నీవు ఎక్కడ కొనుక్కుంటున్నావో ఆ వ్యక్తుల దయ నీ మీద ఉంటుంది. ఇలా చెప్పుకుంటా పోతే ఇరుగు పొరుగు వారందరి దయ నీ మీద ఉంటుంది. నీ ఉండే స్థలాల్లో, నీ స్నేహితులు, నీ కాలేజీలో, ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీ పనిలో అందరి దయ ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసేపు ఎప్పుడైతే చెడుతనాన్ని అసహించుకునేవాడో తాను చేయడమే కాదు, తాను చేయకపోవడమే కాదు, తన అన్నలు కూడా చేస్తూ ఉంటే సహించేవాడు కాదు. అందుకని మనం 15వ కీర్తనలో చూస్తే యెహోవా యందు భయభక్తులు గలవాడికట నీచుడు కూడా అసహ్యంగా ఉంటాడట. తాను నడవడమే కాదు, ఇతరులు నడవకపోతే కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది, బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు ఇంత అక్రమంగా నడుస్తున్నావు, ఏంటి ఇలాగా వెర్రితనంగా నడుస్తున్నావు, బుద్ధిహీనంగా నడుస్తున్నావు, ఎన్ని రోజుల నుంచి మీకు చెబుతున్నాము అని చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఇతరులు దేవుని మార్గాల్లో నడవనప్పుడు, చెడుతనాన్ని జరిగిస్తున్నప్పుడు సహించలేరు. ఇలాంటి మంచి లక్షణం కలిగిన యేసేపుని మొదట తండ్రి అందరి కొడుకుల కంటే బాగా ప్రేమిస్తూ ఉన్నాడు. యాకోబుకి తక్కువ మంది కొడుకులు కాదు. ఎవరికైనా తల్లిదండ్రులకి ఎక్కువ ప్రేమ పెద్ద కొడుకు మీద ఉంటుంది, అవునా కదా? పెద్దవాళ్ళ మీద కొంచెం ఎక్కువ ప్రేమను చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ యాకోబు ఎవరి మీద ప్రేమ పెట్టుకున్నాడు అంటే తన 11వ కొడుకు మీద ప్రేమ పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడికంటే చిన్నోడు ఇంకొకడు ఉన్నాడు. పోనీ చిన్నోళ్ళని ప్రేమిస్తారండి, మా ఇంట్లో అలా కాదండి, పెద్దోడికి కాదు పీట, పెద్దోడిని ప్రేమించాం కానీ చిన్నోళ్ళని ప్రేమిస్తామండి అంటే చిన్నోడు ఇంకొకడు ఉన్నాడు బెన్యామీను, వాణ్ణి ప్రేమించడం లేదు. పెద్దోడు రూబేను ఉన్నాడు, వాణ్ణి ప్రేమించడం లేదు. కానీ ఈ అబ్బాయి మీదకి తండ్రి ప్రేమ మిక్కటంగా వచ్చింది. అందుకనే ఎవ్వరికీ ఇవ్వలేని ఒక శ్రేష్టమైన ఒక చొక్కాయి పట్టుకొచ్చి తన కొడుక్కి తొడిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడికే ఆ రంగురంగుల వస్త్రం అట. ఈ దినాలలో దేవుని బిడ్డలారా, వస్త్రాలు అనేవి మనకి తేలికగా దొరుకుతున్నాయి. ఒక 100 రూపాయలు పెడితే 200 పెడితే. పూర్వకాలంలో వస్త్రాలు అనేవి చాలా కష్టం. ఎందుకంటే ఒక వస్త్రాన్ని తయారు చేయడానికి సంవత్సరాలు పడతాయి కాబట్టి దాని ఖరీదు కూడా అలాగే ఉంటుంది. అందుకనే ప్రతి వాళ్ళు కూడా ఒక అంగీ ధరించుకుని ఉండేవారు. అయితే రంగురంగుల వస్త్రాన్ని తన కొడుకు తయారు చేయించి ఇచ్చాడంట. అంటే ఎంతగా అతన్ని ప్రేమించాడో చూడండి. అతడు చేస్తున్న పని ఏంటి? తండ్రికి మస్కా కొడుతున్నాడా? అబ్బా నాన్న నువ్వంటే నాకు ప్రేమ అంటున్నాడా? లేదు, చెడుతనాన్ని అసహించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కొందరు ఏమైనా ఇతరుల నుండి మేలు పొందడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ తండ్రిని ఏదో సంతోషపెట్టడానికి పోయిన ప్రయత్నం కాదు, కానీ పరలోక తండ్రిని సంతోషపరిచేలాగా చెడుతనం అంతా విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఆ చీకటి బ్రతుకంతా వదిలేస్తాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, అతడు చేస్తున్న మరొక పని ఏంటి అంటే ఇతరులు చెడుతనం చేస్తూ ఉంటే సహించలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు, కోపపడుతున్నాడు. వారి చెడుతనాన్ని గూర్చిన సమాచారం తండ్రి దగ్గరికి తీసుకొస్తే ఎరా బుద్ధి ఉందా లేదా అని తండ్రి గద్దిస్తుంటే ఎవరి మీద పగబట్టేశారు అంటే అన్నగారులు ఈ యేసేపు మీద పగబట్టేశారు. యేసేపు మీద ద్వేషం పూని ఉన్నారు.
యోసేపు మీద కోపముతో ఉన్నారు. చివరికి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అంటే ఇతన్ని చంపేయాలి అన్నంత కక్ష తీర్చుకునే ఆ భయంకరమైన ఉపాయం పన్నుతూ ఉండగా ఒకరోజు ఒంటరిగా దొరికాడు. అన్నగారికి ఆహారం పట్టుకుని వెళ్ళిస్తున్నాడు. ఇతడు ఏ మాయ లేనివాడు, కల్లా కపటం తెలీదు, ఇళ్లలో ఇంత చేదు ఉంది అని తెలియదు. వీళ్ళని రాగానే బట్టలు కూడా తీసి ఏం చేశారు అంటే గోతులో పడేశారు, పైన రాళ్ళు వేసేద్దారి అనుకుంటున్నారు. ఒక అతనికి జాలేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దృష్టిలో నువ్వు మంచిగా బ్రతికితే నీ మీద జాలి పడే వాళ్ళు ఎవరో ఒకళ్ళని దేవుడు లేపుతాడు. సిమియోను ఇతని మీద జాలి పడి వద్దు వద్దు చంపితే ఏమొస్తుంది, ఐగుప్తీలు వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళకి అమ్మేయచ్చు అన్నాడు. అలాగా ఐగుప్తీల చేతుల్లో బానిసగా వెళ్ళిపోయాడు. ఐగుప్తు వ్యాపారస్తులు అతన్ని తీసుకెళ్ళి సంతలో నిలబెట్టి పోతీఫర్కి అమ్ముకున్నారు. పోతీఫరు ఆ దినాలలో ఉన్న ఫరో యొక్క రాజ సంరక్షక అధిపతిగా ఉన్నాడు. అతడు ఒక సైన్యాధిపతిగా ఉన్నాడు కాబట్టి వెంటనే అతన్ని తీసుకెళ్ళి తన ఇంటిలో పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే దేవుని బిడ్డలారా అక్కడ దేవుని దీవెనలు కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. యోసేపుని బట్టే నా ఇల్లు దీవించబడుతుంది అని అతను గుర్తించేలాగా దేవుడు దీవించేస్తున్నాడట. ఏంటి ఇప్పటి వరకు ఇలాంటి దీవెన లేదు, ఈ కుర్రోడు వచ్చిన తర్వాత ఇంత గొప్ప దీవెన నాకు కలుగుతుంది అని అతడే ఆశ్చర్యపడతా ఉన్నాడు. అక్కడ కూడా ఒక చెడుతనం అతని కోసం కాచుకుని ఉంది. అతని మీద పోతీఫర్ యొక్క భార్య కన్నేసింది. అక్కడ కూడా చెడుతనాన్ని అసహించుకున్నాడు. దేవునికి స్తోత్రం. బాల్యములోనే కాదు, తన యవ్వన కాలంలో కూడా చెడుతనము అనేది తన దరిదాపులకి రాకుండా చూచుకుంటున్నాడు. హల్లెలూయా. ఏ చీకటి మార్గం అతనిలో లేకుండా చూసుకుంటున్నాడు. దేవుని బిడ్డ దైవ మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి అక్కడి నుండి చెరసాలకి వెళ్ళవలసి వచ్చిన అక్కడ చెరసాల అధిపతి ఇతన్ని ఒక బందీగా ఒక ఖైదీగా అతన్ని చూడడం లేదు. ఆ జైలర్ కూడా ఇతని మీద దయ చూపుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు, అతనికి అద్భుతమైన సంరక్షణ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ నుండి తాను ఒక సింహాసనానికి ఎక్కిపోతానని కానీ, ఒక గొప్ప స్థానంలో ఉంటానని కానీ, ఒక మంచి పదవిని అతను చేపడతానని కానీ కలలో కూడా అనుకుని ఉండడు. కానీ దేవుని బిడ్డలారా అతడిలో ఉన్న మంచి గుణం, అతనిలో ఉన్న సరైన మార్గం, దేవుని చిత్తానుసారమైన జీవితం అతన్ని ఒక గొప్ప స్థితిలో నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కూడా చాలామంది దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు, కానీ దైవ చిత్తములో నడవడానికి అంత మనస్సు లేని వారిగా ఉంటారు. ఇంకా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా పాపం, ఇంకా చెడు, ఇంకా చీకటి, ఇంకా లోకం, ఇంకా అపవిత్రత, ఇంకా మోసం, ఇంకా అన్యాయం, ఇంకా అక్రమం, ఇంకా ఇలాంటి బ్రతకడానికి వాళ్ళు ఒక పక్కన దేవుని దయ కావాలనుకుంటారు, మరొక ప్రక్కన వాళ్ళ త్రోవలను సరి చేసుకోరు. ఆ త్రోవలను సరి చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే శాశ్వత దీవెనలన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఇక్కడ దేవుడితో ఈ కీర్తనాకారుడైన దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా, నీ మార్గాలను నాకు తెలియచేయము. దేవునికి స్తోత్రం. నీ త్రోవలను నాకు తేటపరచు. సరైన మార్గంలో నేను నడవాలి, సరైన జీవన విధానంలో నడవాలి. అవి నీ వాక్యాలు నాకు గుర్తుకు రావాలి, నీ ఆజ్ఞలు నాకు గుర్తుకు రావాలి. నేను ఏం చేయకూడదో ఏం చెయ్యాలి అనేవి క్లియర్గా నాకు తెలియబడుతూ ఉండాలి. అప్పుడు నేను చక్కని త్రోవలో నడుచుకుంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నేను నీ కొరకు కనిపెట్టుకుంటున్నాను? దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకునేది ఎందుకంటే ఏదో నాకు దీవెన కలగాలని కాదు, కానీ ప్రభా, నీవు నాకు మేలుకరమైన మార్గములో, నీ చిత్తమైన మార్గంలో నేను నడవాలని అంటున్నాడు.
నిజమే, చాలామంది దీవెన 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 అంటూ ప్రార్థనలు చేస్తారు, కానీ దీవెన వారి దరికే రాదు. దీవెనని నువ్వు ప్రార్థనే చేయక్కరలేదు. ప్రభువా, నేను నా జీవితంలో ఖచ్చితంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, మంచి జీవితాన్ని జీవించాలి, ఎక్కడ కూడా నేను ఈ సాతాను మార్గంలో ఉండకూడదు, దెయ్యపు త్రోవలలో ఉండకూడదు, నేను నీ మార్గమును అనుసరించి నడవాలి అన్నప్పుడు దేవుడే నిన్ను దీవించడం మొదలు పెడతాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. తర్వాత చూడండి 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. హల్లెలూయా. ఒక పాపములో ఉన్న వ్యక్తికి దేవుడు తన మార్గాలను ఉపదేశిస్తాడు. అందుకని దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే గత పాపాల కోసమైన పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపం కలగకుండా నీవు ఇంకొక సరైన మార్గంలో నడవలేవు. నీ ముందు పాపాలు దేవునికి ఎంత బాధని, ఎంత దుఃఖాన్ని కలుగజేస్తాయో దాని విషయంలో ఏడవాలి. దేవుని బిడ్డలారా, ఎన్నో చెడు తలంపులు తండ్రి, నోరిప్పితే అబద్ధాలు, నోరిప్పితే మోసం, అయ్యో ఎన్నో మోసాలు, నా చెవులతో వినేది పాపం, నా నోటితో మాట్లాడేది పాపం, నా కళ్ళతో చూసింది పాపం, అయ్యా నన్ను క్షమించండి అని మొర్రపెట్టి పశ్చాత్తాపపడేవాళ్ళు తర్వాత ఏ మార్గంలో నడుస్తారు అంటే నీతి మార్గంలో నడుస్తారు. దేవునికి స్తోత్రం. అందుకని యేసు రక్తం 2 కార్యాలు చేస్తుంది. ఒకటి, గత పాపాల నుండి శుద్ధీకరించడమే కాదు, సరైన నీతిలో నడవడానికైన ఆశ, కోరిక, మంట నీ హృదయములో కలుగజేస్తుంది. హల్లెలూయా. అంత శక్తి యేసు రక్తానికి ఉంది. ఆ యేసు రక్తం ఎప్పుడు నీ మీద పడుతుంది? యేసు రక్తం ఎప్పుడు నీ మీద పడుతుంది అంటే పశ్చాత్తాపంతో నీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాపముతో పాపాలను ఒప్పుకుంటున్నప్పుడు ఎంత శక్తి గల అంటే మహాశక్తి గల క్రీస్తు రక్తం గత పాపాలను శుద్ధీకరించడమే కాదు, కానీ నీ హృదయములో మంచిగా బ్రతకాలి అనే నీతిని నీ హృదయములో కలగజేస్తుంది. హల్లెలూయా. నీతిని కలగజేస్తుంది. అలాంటి నీతి కేవలం యేసు రక్తం ద్వారానే వస్తుంది. కాబట్టి ముందు పాపాల కొరకు ఏం చేయాలి చెప్పండి? పశ్చాత్తాపపడాలి. విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో దేవుని దగ్గర ఒప్పుకున్న వాళ్ళు నిశ్చయంగా శుద్ధీకరణ పొందుతారు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అంటున్నాడు, పాపులకి నా మార్గాలను నేను తెలియచేస్తాను. తర్వాత చూడండి 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. యెహోవా యందు భయభక్తులు గల వారికి కూడా ఆయన మార్గాన్ని ఆయన తెలియజేస్తాడట. ఈయన భయభక్తులు గలవాడే కదా, గుడికి వస్తున్నావు కదా, యేసయ్యను నమ్ముకున్నావు కదా, బాప్తీసం పొందుకున్నావు కదా, ఇక నువ్వు దేవుని బిడ్డవే కదా, నమ్మిన వాళ్ళందరూ దేవుని బిడ్డలే, నమ్మావు కదా, దేవుని మార్గంలోనే ఉన్నావు కదా, నీ గత పాపాలకి శుద్ధీకరణ కూడా పొందావు కదా. అయినా దేవుడు అంటున్నాడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఏం చేస్తాడు అంటే ఇంకా తన మార్గాలను తెలియచేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నువ్వు ఇలా నడు, ఇంకా అలాగనడు, ఇంకా నువ్వు ఇది చెయ్యి, ఇంకా అది చెయ్యి అని దేవుడు భయభక్తులు గల వారికి తన మార్గాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను పాపులకి నా మార్గాలు తెలియచేయడమే కాదు, భయభక్తులు గల వారికి కూడా నా మార్గాలను నేనేం చేస్తాను? తెలియచేస్తాను. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల్ని దేవుడు కనానుకు తీసుకెళ్ళిపోవాలనుకున్నాడు. వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కనానుకు వెళ్ళే సమయం ఎంత అంటే కేవలం 11 రోజులు మాత్రమే. 11 రోజులు. ఆ కొంచెం సమయంలో వారిని దేవుడు కనాను తీసుకెళ్ళిపోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, వారి జీవితంలో నేర్చుకోవలసిన పాఠాలు
వారు నేర్చుకోకుండానే కనానులో ప్రవేశిస్తే కనుక ఇక కనానులో ఏ పాఠాన్ని నేర్చుకోలేరు. ఎందుకంటే కడుపు నిండుతా ఉంది. ఎలా ఉంది? కట్టని ఇల్లు, నాటని తోటలు, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇంకా అక్కడ ఏమీ నేర్చుకోలేరు. కాబట్టి అరణ్య భూమిలో దేవుడు అడుగడుగున తన మీద ఆధారపడుతూ ఉన్నప్పుడు ఆయన తన సందేశాన్ని నేర్పించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న దేవుడే మోషేని అంటున్నాడు, నువ్వు పైకెక్కి రావాలి. ఆ సీనాయి కొండ మీదకి వచ్చినప్పుడు నేను నీకు ఒక ఉపదేశాన్ని ఇస్తాను అని దేవుడు 10 ఆజ్ఞల్ని ఇచ్చాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు వారిని ఆ అరణ్యములో దేవుడు నడిపించవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన నేర్పించే పాఠాలు దేవుని బిడ్డలారా ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవాలి, జీవితాన్ని సవరించుకోవాలి. భయభక్తులు గల వారితో కూడా దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నా మార్గాలను ఇంకా నీకు తెలియచేస్తాను. దేవునికి స్తోత్రం. అందుకనే మనం మొట్టమొదటిగా ప్రకటన గ్రంథంలో దేవుడు ఎఫెసీ గ్రంథానికి, ఎఫెసీ సంఘపు దూతకి ఇలాగ రాయి, నువ్వు మారు మనసు పొందాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చాలా చాలా మంచి పనులు చేస్తున్నావు, కానీ ఒక్కడు చేయడం లేదు. అదేంటంటే ప్రేమ లేదు నీకు నా మీద అన్నాడు. ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు అన్నీ వచ్చు కానీ అన్నీ చేస్తున్నావు కానీ నీకేమి లేదు, నా మీద ప్రేమ లేదు. నీకు ప్రేమ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందకపోతే ఉన్నదంతా ఊడిపోతుంది. ఉన్నదంతా ఏమైపోతుంది? ఊడిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా అన్నీ నేర్చుకోవాలి, అన్నిట్లో సరి చేసుకోవాలి. నేను చేసేది ఈ భక్తి చాలా గొప్పది అనుకోవద్దు, అలా సంతృప్తి పడద్దు. దేవుని యందు భయభక్తులు గలవారు తెలుసుకోవలసిన మార్గాలు కూడా ఇంకా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకనే రోజు మనము దావీదు ప్రార్థన చేయాలి, దేవా నీ మార్గాలు నాకు తెలియచేయి, నీ త్రోవల్ని నాకు నేర్పించు. దేవునికి స్తోత్రం. నీ త్రోవలు తేటగా తెలుసుకోవాలంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధమైన తండ్రి, అయ్యా నీ వాక్కుకి నీ బిడలు లోబడుతురుగాక, నీ మాటను అంగీకరించుదురుగాక, అయ్యా నీ కొరకు వేచి ఉందురుగాక, నీ చిత్తములో జీవించడానికి తీర్మానించుదురుగాక, నీ చిత్తానికి మలచబడుదురుగాక, నీ చిత్తానికి మలచబడుదురుగాక, సరైన బ్రతుకు బ్రతకడానికి అయ్యా పరిశుద్ధాత్ముడు మీరే తాకమని వేడుకుంటున్నాను. తాకండి ప్రభా. సేపుకున్న గుణలక్షణం అందరికీ దయచేయండి అయ్యా తండ్రి. ఏ పరిస్థితుల్లోనైనా అయ్యా చెడుని విసర్జించే ఆ గొప్ప జీవితం యేసునామమున కలిగి ఉందురుగాక. ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ లార్డ్. ఆర్మూర్లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 10వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు. నేను ఇప్పుడు ప్రవచిస్తున్నాను, పడిన కష్టాలకు, కన్నీలకు, వేదనలకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు ప్రసాదించబోతున్నాను. డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎల్లప్పుడూ ప్రజలకి మేలు చేస్తాడు. ఆయన చేసే మేలుల్లో ఒకటేంటి అంటే స్వస్థత. అందుకనే ఆయన చెప్పారు, నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. దైవజనులు డాక్టర్ థామస్ గారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించి నూతన సంవత్సర వాగ్దానాన్ని ఇవ్వనయ్యున్నారు. స్థలం ఎంఆర్ గార్డెన్స్, పెర్కిట్, ఆర్మూర్. మరిన్ని వివరాలకు 9010777000 మరియు 9948377000. ఖమ్మంలో ఎస్ఎంఎన్ఏ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రార్థనా పండుగలు 2025 జనవరి 13, 14, 15 తేదీలలో
ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. బ్రదర్ శామ్యుయల్ పాల్ దినకరన్ గారు, యేసు పిలుచుచున్నాడు, చెన్నై. సిస్టర్ స్టెల్లా రమోలా గారు మరియు బ్రదర్ డానియల్ డేవిడ్సన్ గారు. స్థలం SR అండ్ BGNR గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్స్, ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మరిన్ని వివరాలకు 9704308953 9966770616 మరియు 9182831101. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.